హలో అండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే నాకు కొంచెం స్పైసీగా పచ్చి వెల్లుల్లి కారంతోనైతే అన్నం తినాలనిపించింది. ఇంకా అనిపించిన వెమ్మటైతే ఇంకా ఆగుతామా? అస్సలు ఆగే అవసరమే లేదు కదండీ. ఒక చిన్న రోల్ తీసేసుకొని దాంట్లో ఒక 5, 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని కొంచెం కచ్చపచ్చ దంచుకోవాలి. నిజంగా వేడి వేడి అన్నంలో ఇలా పచ్చి వెల్లుల్లి కారం కలుపుకొని మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే మట్టుకు ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని పక్కన పెట్టేసుకొని అన్నం మట్టుకు నిజంగా వేడిగా ఉండాలండి. వేడిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే రైస్ అయితే నాకు జస్ట్ ఇప్పుడే అయిందన్నమాట. అన్నం అయితే చక్కగా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఇది కూడా కొంచెం గ్రేట్ చేసుకోవాలి. మరీ ఇంత అల్లం వేసుకోవద్దండి. నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఇలాగా కొంచెం గ్రేట్ చేసేసుకొని అల్లం కూడా పచ్చిదే చక్కగా ఇలా తురిమేసుకోవాలి కొద్దిగా. పచ్చిది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. అలాగే అల్లం కదా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అయితే. అల్లం కూడా తురిమేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం. కొంచెం స్పైసీగా ఉండాలని కొంచెం అయితే కారం అయితే ఎక్కువే వేసుకుంటున్నానండి. కారం కూడా వేసేసుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకుంటే చప్పబడిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసేసుకొని అంతా కలుపుకొని తింటుంటే ఆహా! చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరైతే ఒక్కసారి ఇలా పచ్చి వెల్లుల్లి కారం అనేది ట్రై చేయండి. నిజంగా మీరు ఫిదా అయిపోతారు దీని టేస్ట్‌కి. అది కూడా అన్నం వేడిగా ఉండాలి. అల్లం తురుము వేసుకోవాలి. పచ్చి వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకున్నాం కదా! ఆ టేస్ట్ కానీ, ఫ్లేవర్ కానీ నిజంగా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు నాకు ఏమీ తినబుద్ధి కానప్పుడైతే ఇలాగే చేసుకొని తింటుంటానండి. చాలా బాగుంటుంది. ఇంకా నంచుకోవడానికైతే ఒక ఉల్లిపాయ అయితే పెట్టుకొని తింటానన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.